హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్ని. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈరోజు August 15th 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. దానికి కారణం ఎవరు అంటే అందరికీ తెలుసు, గాంధీజీ అని చెప్తా ఉంటాం. ఈ యొక్క అహింస మూవ్మెంట్స్, సాల్ట్ సత్యాగ్రహం, అలాగే ఎన్నో చేసి ఆయన ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది. మీకు తెలుసా, గాంధీ గారు న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన ఎక్కువగా చదివేవాడు. అందుని బట్టి యేసయ్య యొక్క టీచింగ్స్ని ఫాలో అయ్యి అహింసా మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశాడంట. ఎంత అద్భుతం కదా! ఒక దేశంలో స్వాతంత్రం రావడానికి కారణము బైబిల్, యేసుప్రభు, యేసయ్య యొక్క మాటలు. సో ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే రోజు మన యేసయ్య యొక్క మాట ఏం చెప్తుంది, మన దేశంకి, ముఖ్యంగా మనకి ఈరోజు వైనస్ ప్రోగ్రామ్ ఇచ్చిన వారందరికీ ఇస్తున్న మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము ఆఖరి భాగం చదువుదాం. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు అతని చేతి పనిని ఆశీర్వదించాడు కాబట్టి దేశంలో అతని యొక్క ఆస్తి బహుగా విస్తరించింది. ఈ వాగ్దానము దేవుడు మనకి ఈరోజు వైనస్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న వారందరికీ దేవుడు దయచేస్తున్నాడు. దేవుడు నీ ఆస్తిని బహుగా విస్తరించును గాక. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించును గాక. అబ్రహాము కూడా అన్య దేశంలో అందరూ అన్యులు ఒక సాక్ష్యం ఇచ్చారు, నీవు బహుగా ఆశీర్వదించబడినవాడు, నీవు మా మధ్యలో రాజుగా ఉన్నావు అని అన్యుల సహితము సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అన్యుల సహితము, ఈ దేశంలో ఉన్న వారు, దేవుని ఎరగని వారు మన ఆశీర్వాదం చూసి దేవుడు నిశ్చయంగా మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీ చేతి పనిని ఆశీర్వదించారు అని చెప్పగలిగిన స్థితిలో దేవుడు మనల్ని నియమించునుగాక. ఒకరిని దేవుడు ఆశీర్వదిస్తే, ఆయన చేతి పనిని దేవుడు దీవిస్తే, నీ జాబ్ని, నీ కుటుంబాన్ని, బిజినెస్ని, నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తే, ఆ దేశంలోనే, ఆ ప్రాంతం అని కాదు, ఆ వీధి అని కాదు, ఆ కమ్యూనిటీ అని కాదు, ఆ దేశంలోనే బహుగా విస్తరిస్తామంట. ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను మీ సేవకురాలుగా, దేవుని యొక్క ప్రతినిధిగా నేను నిలబడి నీతో ఒక మాట చెప్తా ఉంటున్నాను. దేవుడు మీ ఆస్తిని ఈ దేశంలో బహుగా విస్తరించును గాక. దేవుడు మీ చేతి పనిని బహుగా దీవించును గాక. దేవుడు ఈ దేశంలో సరైన నాయకులను దేవుడు మన కొరకు నియమించును గాక. మనం ఉండే పట్టణాలలో దేవుడు బహుగా ఆశీర్వదించబడిన పట్టణాలు, ఆశీర్వదించబడిన స్థలాలు, అనేకమైన సూపర్ మార్కెట్స్, అనేకమైన హాస్పిటల్స్, అనేకమైన ఉద్యోగ స్థలాలు, అనేకమైన ఆర్గనైజేషన్స్, ఏ కొరత లేని జీవితము దేవుడు మనకి దయచేయను గాక. దేవుడు ఈరోజు ఈ మాటలు చెప్తా ఉంటుండగా ఎంతమంది స్వీకరిస్తున్నారో నాకైతే తెలియదు. నేనైతే ఈ దేశంలో, దేవుడు ఏ దేశంలో నన్ను కలుగచేశాడు, ఏ దేశంలో నేను పుట్టి ఉన్నానో ఆ దేశం దీవించబడాలని మనం కోరుకుందాము. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయకముందు ఫస్ట్ మీలో విశ్వాసం రావాలి. దేవా, నా చేతి పనిని దీవించండి. నేను ఇక్కడ ఇండియా దేశంలో ఉండి నేను ఏ పని అయితే నేను చేస్తున్నానో, నా స్టేట్లో నేను ఏదైతే చేస్తున్నానో అది బహుగా దీవించబడును గాక. ఒకవేళ దేవుడు మన చేతి పనిని దీవిస్తే ఏమవుతుంది చెప్తారా? మనము ఈ దేశంలోనే బహుగా దీవించబడతాం. చిన్న ప్రార్థన చేస్తాను. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాము. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మనమున్న స్థలం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయన, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మా చేతి పనిని దీవించండి నాయన. అవును, అపవాది ఇవన్నీ గమనించి, అయ్యా నీ యొద్దకు వచ్చి, అయ్యా యేసయ్యా, అయ్యా నువ్వు అతన్ని దీవించావు కాబట్టి, అతని చేతి పని ఆశీర్వదించావు కాబట్టి అతని ఆస్తి బహుగా విస్తరించదు అని చెప్పాడు. నువ్వు దీవించకపోతే ఏది విస్తరించదు, కానీ నువ్వు దీవిస్తే నాయన అది బహుగా విస్తరించును గాక నాయన ప్రభ. అయ్యా, నువ్వు చెప్పిన ఈ మాట మేము నమ్ముచున్నాము. ఆస్తి లేని వారు ఆస్తికర్తలు అవును గాక నాయన ప్రభ. ఇల్లు లేని వారు ఇల్లులు కొనుక్కున్న ఓనర్స్ అవును గాక నాయన ప్రభ. పొలాలు, భూములు లేని వారు నాయన ప్రభ తండ్రి యేసయ్యా, భూమి యొక్క ఫలమును పొందుకోవడం మాత్రమే కాదు, భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదము వారికి మాకు దయచేస్తామని నమ్ముచున్నాం. ఈరోజు మేము నమ్ముచున్నాం నాయన. యోబును దీవించిన దేవుడవు మమ్మల్ని కూడా నువ్వు దీవించండి. యథార్థంగా, నీతిగా, అయ్యా నాయన ప్రభా తండ్రి, చెడుతనం నుంచి దూరంగా వెళ్ళిపోయిన యోబుని అయ్యో నువ్వు బహుగా దేశంలో దీవించినట్టుగా మమ్మల్ని కూడా నువ్వు దీవిస్తున్నావు అని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో చక్కగా సంతోషంగా పెట్టండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండియా, జీసస్ లవ్స్ ఇండియా అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ లార్డ్.